దెందులూరులో రాజకీయం వేడెక్కింది. టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో ఉద్రిక్తత ఏర్పడింది. లక్ష్మీపురం గ్రామంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఒక యువకుడితో వాగ్వాదానికి దిగారు చింతమనేని. ఇదే సమయంలో తలపై గాయంతో ఆసుపత్రిలో చేరాడు బాధితుడు. చింతమనేని ప్రభాకర్ తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. మరొకవైపు చింతమనేని దాడిని ఖండించారు వైసీపీ అభ్యర్థి అప్పయ్య చౌదరి. హాస్పిటల్కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. నియోజకవర్గంలో చింతమనేని రౌడీయిజం చేస్తున్నాడని, ఆయనపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు అప్పయ్య చౌదరి. మరోవైపు వైసీపీ నేతలు తమపై దాడి చేశారని హాస్పిటల్లో చేరారు టీడీపీ కార్యకర్తలు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రచారానికి వచ్చి మరి ఇంటి దగ్గర ఉన్న వ్యక్తిపై దాడి చేసి అమానుషంగా అతన్ని కొట్టి రాజకీయాలు ఎందుకు చేస్తున్నాం? ఇంత విలువల లేని రాజకీయ నాయకుడు ఈ ప్రభాకర్. నీకు చెప్తా ఉన్నాం, రేపు నీకు హెచ్చరిస్తూ ఉన్నాం, నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పి మొత్తం దళిత జాత క్షమాపణ చెప్పి వెళ్ళి ఆ వ్యక్తిని క్షమాపణ అడిగితే తప్ప, లేకుంటే తీవ్ర పరిణామాలు రేపటి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఎట్టి పరిస్థితుల్లో విషయాన్ని మేము ఎస్పీ గారికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్తాం. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రచారం చేస్తూ వెళ్ళి ఈ విధంగా ప్రజలపై దాడి చేస్తూ 93 కేసులు ఉన్న రౌడీ షీటర్ని ఈ రోజు ప్రజలపై వదిలి ఈ రోజు తన ప్రచారానికి వెళ్తున్నాడా, దాడులు చేయడానికి వెళ్తున్నాడా అని ఎలక్షన్ కమిషన్ కూడా మేము తప్పకుండా రేపు కలుస్తాం. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద కంప్లైంట్ ఇస్తాం. ప్రభాకర్, నీకు చెప్తున్నా, నువ్వేదో దాడి చేసి తప్పించుకుంటాననుకుంటున్నామేమో. ఈ దెందులూరులో నువ్వు ప్రచారమే చేయలేవు. ఇటువంటి ప్రవర్తన నువ్వు కొనసాగిస్తే ఏ గ్రామంలోని నిన్ను అడుగు పెట్టనీయకుండా కట్టడి చేయగలిగినటువంటి శక్తి మాకుందనే విషయం నువ్వు గుర్తుపెట్టు. ఈ దెందులూరు నియోజకవర్గం 5 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గాన్ని ఒక్క రాత్రి మీరు బీఫామ్ ఇచ్చి అతన్ని పంపించి ఈ నియోజకవర్గాన్ని ఈరోజు మళ్లీ గొడవలకి, కొట్లాటలతో నిద్రలేపటం జరిగింది. నిన్న ఒక్కరోజు అతను చేసినటువంటి ప్రచారం, అతను చేసినటువంటి అరాచకం ఈ నియోజకవర్గంలో అంతా ఇంత కాదు. నిన్న ఒక్కరోజు ఇతను లక్ష్మీపురం అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ లక్ష్మీపురం గ్రామంలో ఎర్రా చంటిబాబు అనేటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్లి అతను కేవలం లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మంచి జరిగింది అని తన ఇంటికాడ తాను ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు డైరెక్ట్గా బండి దిగి వచ్చి అతన్ని కొట్టడం వాస్తవం కాదా అని అడుగుతున్నా. నువ్వు పసుపు చొక్కాని తీసేసి వేరే చొక్కా వేసుకుంటావా అని చితక బాదినటువంటి వైన ఒక్క రోజులో 4 సంఘటనలు 7-8 మంది ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అవటం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయంపై ఈరోజు చెప్తూ ఉన్నాం డిపార్ట్మెంట్కి కూడా, ఎట్టి పరిస్థితుల్లో చింతమనేనిని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు దీనికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది.